నీవు దేవుణ్ణైనా సంతోషపరచు, లోకమునైనా సంతోషపరచు. పౌలు అంటున్నాడు, నేను లోకమును సంతోషపరిస్తే నేను దేవుణ్ణి సంతోషపరచలేను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకు భారతదేశంలో ఇంకా ఉద్యమం రావటలే? తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు దైవ మహిమతో నింపబడటలే? జస్ట్ బికాస్ 2 పడవల మీద కాళ్ళు. పౌలు ప్రార్థన చేస్తే ఐతుకు లేచినాడు, పేతురు ప్రార్థన చేస్తే దోర్కా లేచింది. ఈ దినాలలో ఆ కార్యాలు జరుగుతాయా అని బలహీనపరిచేవారు ఉన్నారు. కానీ నేను ప్రవచిస్తున్నాను, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరమును మించును. గట్టిగా చప్పట్లు కొట్టినంత. ఏ పాపములో ఉన్నా, ఏ శాపంలో ఉన్నా, ఏ చీకటి జీవితం మీరు జీవిస్తున్నా, ఏ అంధకారంలో ఉన్నా, ఏ ఒంటరితనంలో ఉన్నా, ఎటువంటి బంధకంలో ఉన్నా, నువ్వు దేది నిన్ను భయపడుతుందో దానికి నేను అప్పచెప్పను. నీకు తొమ్మిది, 10, 11 ఈ నెల 8, 9, 10, 11 అద్భుతంగా హన్మకొండ, వరంగల్, మీరు వింటున్నారు కదా, హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ట్రై సిటీస్ అద్భుతమైన సభలు జరగబోతున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9 ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్, హన్మకొండ 8, 9, 10, 11 పరిశుద్ధాత్మ దేవుడు మాతో పాటు అడుగుపెట్టి గొప్ప కార్యాలు జరిగించి రక్షణ, స్వస్థత, విడుదల, మహత్కార్యాలు ఆయన చేయబోతున్నాడు. కాబట్టి హన్మకొండ, కాజీపేట్ చుట్టుపక్కల ప్రాంతాల వారు పాలు పొందండి. వరంగల్ ఆత్మీయులకి, సేవకులకు కూడా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.